వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలా యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ మీద సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ చేశాము, ఇది సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉండడం వల్ల ఆల్రెడీ టైప్ చేసిన మ్యాటర్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్లోకి యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవాలి. గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ లో ఏముంటాయి మీకు తెలుసు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై, ఇక్కడ ఎక్స్ జెడ్, ఇక్కడ హాఫ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ జెడ్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వైఎక్స్ వైజెడ్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ఎక్స్ జెడ్వై. అవునా? హాఫ్ సరేనా? సో ఇక్కడ దాని ప్రకారమే రాసుకున్నాను. ఎలిమెంట్స్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 5, కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే 1, దీంట్లో హాఫ్ అంటే 1, దీంట్లో హాఫ్ అంటే 1, దీంట్లో హాఫ్ అంటే 3. సో ఆ ఎలిమెంట్స్ అన్ని రాసేసుకున్నాను. రాసుకున్న తర్వాత సేమ్ యాజ్ యూజువల్ గా మనము ఎలాగైతే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే చేసుకోవాలి. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. డయాగోనల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని 1 మైనస్ లాంబ్డా, 5 మైనస్ లాంబ్డా, 1 మైనస్ లాంబ్డాగా రాసుకున్నాను. ఈ ఈక్వేషన్ లో పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదే విధంగా డెట్ ఏ. పి వాల్యూ అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే 1 ప్లస్ 5 ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 7. అదే విధంగా క్యూ అంటే డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ యొక్క మైనర్స్ కావాలి. సో 1 యొక్క మైనర్ అంటే 1 ఉండే కాలం 1 ఉండే రో వదిలేస్తే ఎంత వస్తుంది, 5 1 1 1 అంటే 5 1 jar 5 మైనస్ 1 అంటే 4 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 5 కి అదే విధంగా లాస్ట్ ఎలిమెంట్ 1 కి అన్నిటికీ మనము మైనర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. 8 మైనస్ 8 అంటే క్యూ వాల్యూ 0 అయిపోయింది. తర్వాత డెట్ ఏ ఎంత వచ్చింది, -36. ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలాగో క్యూ 0 అయిపోయింది కాబట్టి మిగతా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి క్యూబిక్ ఈక్వేషన్ ని మనం ఏమనుకుంటామంటే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఇది. అవునా? ఈ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ లో ఏ వాల్యూ ఎంత అంటే 1, బి వాల్యూ ఎంత అంటే -7, అదే విధంగా సి అంటే లాంబ్డా లేదు కాబట్టి లాంబ్డా కోఎఫిషియంట్ ని 0గా తీసుకోవాలి. డి ఎంత అంటే 36. సో ఈ వాల్యూస్ అన్ని మనం ఫీడ్ చేసిన వెంటనే లాంబ్డాకి 3 వాల్యూస్ వస్తాయి. వాటిని మనం ఏమంటామంటే ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటాం. అవునా? ఐగన్ వాల్యూస్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ గా ఈ ఈక్వేషన్ రాసుకొని ఇక్కడ ఈ ఫామ్ లో మ్యాట్రిక్స్ రాసుకొని ఏ మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫామ్ లో రాసుకొని ఇందులో ఒక్కొక్కసారి లాంబ్డా వాల్యూ చేంజ్ చేసుకుంటా ఉంటే మనకు ఒక్కొక్క ఐగన్ వెక్టర్ వస్తుంది. ఫస్ట్ లాంబ్డా ఈక్వల్ టు -2 తీసుకుంటాను. అంటే లాంబ్డా ఉన్న చోట -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే ఇక్కడ 1 + 2 3 వస్తుంది, 5 + 2 7 వస్తుంది, 1 + 2 3 వస్తుంది. సో వచ్చిన తర్వాత వీటిని ఈక్వేషన్స్ గా రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, 3x1 + x2 + 3x3 గా రాసుకోవాలి. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ ఏమి, x1 + 7x2 + x3 = 0. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 3x1 + 3x2 x2 + 3x3 = 0. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోవచ్చు, లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోవచ్చు, కానీ ఈ 2 ఈక్వేషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి రెండు సిమిలర్ గా ఉన్నాయి, సేమ్ అవే ఈక్వేషన్స్ కాబట్టి ఈ ఈక్వేషన్స్ మీరు తీసుకోకూడదు. అవునా? సో తీసుకొని ఫస్ట్ లాస్ట్ 2 ఈక్వేషన్స్ x1 కింద x1 ఉండే కాలం వదిలేసి మిగతా వాటిలో x2 x3 కోఎఫిషియంట్స్ మాత్రం ఇక్కడ రాశాను. ఈ x2 కింద ఏం రాస్తానంటే x2 ఉండే కాలం వదిలేసి x1 x3 కోఎఫిషియంట్స్ రాశాను ఇక్కడ. అదే విధంగా x3 కింద x3 ఉన్న కాలం వదిలేసి మిగతా కోఎఫిషియంట్స్ ఇక్కడ రాశాను. వాటి యొక్క డెట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. వచ్చిన వాల్యూస్ ని 20 తో డివైడ్ చేస్తాను. 1 0 -1 వచ్చినాయి. సో దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు -2. లాంబ్డా ఈక్వల్ టు -2 అనే ఐగన్ వాల్యూకి కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఏమి అంటే 1 0 -1. అదే విధంగా లాంబ్డా ఈక్వల్ టు 3 కి, అదే విధంగా లాంబ్డా ఈక్వల్ టు 5 కి, సారీ 6 కి, వీటన్నిటికీ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత
నెక్స్ట్ ఇవన్నీ పేర్ వైజ్ ఆర్థోగోనల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లాంబ్డా వాల్యూకి, ఇది సెకండ్ లాంబ్డా వాల్యూకి, ఇది థర్డ్ లాంబ్డా వాల్యూకి వచ్చినటువంటి ఐగన్ వెక్టర్స్. ఇవి పెయిర్ వైజ్ అంటే రెండు తీసుకొని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేస్తాను. 1 1 = 1, తర్వాత 0 -1 0 వచ్చింది అంటే ఈ 2 ఐగన్ వెక్టర్స్ ఆర్థోగోనల్. తర్వాత ఈ రెండు చెక్ చేస్తాను. చూడండి, 1 1 = 1 -2 + 1 2 - 2 0 వచ్చింది కాబట్టి ఈ 2 కూడా ఆర్థోగోనల్. ఇప్పుడు ఈ 2 చెక్ చేయాలి. 1 1 = 1 0 -1 అంటే ఈ 2 కూడా ఏమొచ్చినాయి, ఆర్థోగోనల్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ పెయిర్ వైజ్ ఆర్థోగోనల్ వెక్టర్స్ అవునా. తర్వాత వీటిని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వీటిని స్క్వేర్ చేసి రూట్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 1 + 0 + 1 √2 వస్తుంది. అంటే దీన్ని √2 తో డివైడ్ చేయాలి. ఇక్కడ √3 తో, ఇక్కడ √6 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తాయంటే నార్మలైజ్డ్ వెక్టర్స్ వస్తాయి. సో ఇవి ఐగన్ వెక్టర్స్ కాదు, నార్మలైజ్డ్ వెక్టర్స్ అవునా. తర్వాత P = నార్మలైజ్డ్ వెక్టర్స్ కాలం వైజ్ రాయాలి. ఇది ఫస్ట్ ఇక్కడ కాలం వైజ్ రాసిన తర్వాత P అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి P ట్రాన్స్పోజ్ = P ఇన్వర్స్, అది ఆ విషయం మీకు తెలుసు. సో P ఇన్వర్స్ అంటే ఇక్కడ రో వైజ్ ఉండే ఎలిమెంట్స్ ని కాలం వైజ్ రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఏమొస్తుంది, P ఇన్వర్స్ వస్తుంది. ఇది క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేయడం కాదు, ఇలాగే రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేసుకోవాలా, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే P ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ D = P ఇన్వర్స్ × AP. సో P ఇన్వర్స్ యొక్క మ్యాట్రిక్స్ ఏ గివెన్ మ్యాట్రిక్స్, ఆ తర్వాత P మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ఏం మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్. సో తర్వాత క్వాడ్రాటిక్ ఫామ్ ని ఇలా ఈ విధంగా అంటే కెనానికల్ ఫామ్ లోకి మార్చడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు తెలుసు. Q = y/t dy. y అంటే మీకు గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ Y అంటే y1 y2 y3. మరి దీని యొక్క ట్రాన్స్పోజ్ అంటే రో కాలం ని రోగా రాసుకోవాలి. సో తర్వాత మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి ఫామ్ ని మనం ఏమంటామంటే రిక్వైర్డ్ కెనానికల్ ఫామ్. కానీ ఇక్కడ మనకు ఐగన్ వాల్యూస్ ఏమి మనకు తెలుసు, -2 3. ఒక ఐగన్ వాల్యూ నెగిటివ్, మిగతాటివి రెండు పాజిటివ్. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఫామ్ యొక్క నేచర్ ఏంటి అంటే ఇండెఫినెట్. గుర్తుపెట్టుకోండి, నేచర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఇండెఫినెట్. ఎందుకంటే ఫస్ట్ వన్ నెగిటివ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ 2 ఆర్ పాజిటివ్. మీకు తెలుసు డెఫినెట్ ఇండెఫినెట్ ఫార్మ్స్ ఉన్నాయి అంత, అది ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పున్నాను. కాబట్టి ఇక్కడ మనము రిక్వైర్డ్ కెనానికల్ ఫామ్ లో ఇక్కడ మనకు ఐగన్ వాల్యూస్ ఏమి, -2, 3, 6. One of the eigenvalues is negative and the rest of eigenvalues are positive. కాబట్టి నేచర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్ ఇండెఫినెట్ అని రాసుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉండడం వల్ల నేను మీకు ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. క్వశ్చన్ అయితే చాలా ఈజీ, కొంచెం లెంతీగా ఉంటుంది అంతే, మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.